ధీరజ్ని అపార్థం చేసుకున్న ప్రేమ చెంప పగలగొట్టి అసలు నిజాన్ని బయటపెట్టిన రేవతి. రేవతికి నిజం ఎలా తెలిసింది, అసలు భద్రావతి గురించి రేవతి నిజం ఎలా తెలుసుకుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు నేను ఒక మంచి జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తూ మీకైతే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే ఇక ప్రేమ అయితే తన చేతి మీద ధీరజు కళ్యాణు అని రాశాడు అని చెప్పేసి అందరికీ చూపిస్తుంది. ధీరజ్ మంచి పని చేశాడు, గోరింటాకు పెడితే కాపురం 10 కాలాలు పచ్చిగా ఉంటుందని చెప్పేసి తన నానమ్మ రేవతి చెప్పడంతో వాడు రాసిన పేరేంటో చూడండి అంటూ ఆ కళ్యాణ్ పేరునైతే చూపించడంతో అందరూ షాక్ అయిపోతారు. వాడంతే, వాడు ఎప్పుడూ ఇలానే చేస్తాడు. వాడి మీద నువ్వు లేనిపోని ప్రేమని పెంచుకుంటున్నావు. ఇప్పటికైనా అర్థమైందా? వాడు ఎలాంటి వాడో? వాడు ఆ కళ్యాణ్ పేరుని మర్చిపోవడం లేదు. నీ మీద ప్రేమను నటిస్తూనే నిన్ను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు చేతి మీద వాడి పేరు రాసి నిన్ను మరింత బాధ పెట్టడానికి ప్రయత్నించాడు అని చెప్పేసి ధీరజ్ మీద లేనిపోని మాటలన్నీ ఎక్కిస్తుంది. ఇక భద్రావతి అయితే అలా ఎక్కించడంతో ఒరే ధీరజ్ అంటూ గట్టిగా అరుస్తూ వెళుతుంది. ఏంటే, ఎందుకు అరుస్తున్నావు? ఏంట్రా, నా చేతికి గోరింటాకు పెట్టింది నువ్వా? అవును నేనే. నా పెళ్ళాం చేతికి గోరింటాకు నేను కాకపోతే ఇంకెవరు పెడతారే? నా చేతికి గోరింటాకు ఎందుకు పెట్టావు? నువ్వు నేను 10 కాలాలు కలిసి సంతోషంగా ఉందామని. ఏంటి, నువ్వు నేను కలిసి ఉండాలని చెప్పేసి నా చేతికి గోరింటాకు పెట్టావా? అలాంటప్పుడు మరి ఆ పేరు ఎందుకు రాశావు? ఏంటి, ఆ పేరు రాయడం తప్పేముంది? అయినా నేనేమి తప్పు చేయలేదే. నేను నా ప్రేమేంటో నీకు తెలియాలి అని చెప్పి రాశాను. అంటే నీ ప్రేమని నాకు తెలియాలని చెప్పి రాశావా, లేకపోతే నీ మనసులో ఉన్న కుట్రేంటో తెలియడం కోసం రాశావా అని చెప్పి అడుగుతూ ఉండగానే, మనసులో కుట్రేంటే, మనసులో ఉన్న ప్రేమనంతా నీ చేతి మీద రాస్తే, అంటే నా మనసులో ఇంకా ఈ వాడి మీద ప్రేమ ఉందని నువ్వు రాసావా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి అడిగేసరికి కళ్యాణ్ పేరు చూపిస్తుంది. ఒక్కసారి ధీరజ్ కూడా షాక్ అయిపోతాడు. ఏంటే, తెల్లవారేసరికల్లా నేను రాసింది మారిపోయి కళ్యాణ్ అని వచ్చిందేంటి? ఏంట్రా, నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీ కంటికి అని చెప్పేసి ధీరజ్ చెంప పగలగొట్టి, ఇంకెప్పుడు కూడా నువ్వు నాతో జీవితాన్ని పంచుకోవాలని ట్రై చేయొద్దు. నీకు నాకు మధ్య బంధం ఈ క్షణంతో తెగిపోయింది. నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు అని చెప్పేసి ప్రేమ ధీరజ్ని అపార్థం చేసుకుంటుంది. ధీరజ్ ఎంతగా చెప్పడానికి ట్రై చేసినా సరే ప్రేమ వినిపించుకోదు. ఇక ధీరజ్ అయితే, నేను రాయలేదే, నేను మన ప్రేమకి గుర్తుగా మనిద్దరి పేర్లు రాశాను. కానీ తెల్లవారేసరికల్లా గోరింటాకు అలా ఎలా మారిపోయిందో నాకు అర్థం కావడం లేదు. ఇదేదో మీ ఇంట్లో వాళ్ళ పనిలాగే ఉంది. మా ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ పేరు నా చేతి మీద ఎందుకు రాస్తారు? ఈ ప్రేమ పరువు తీయాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? నేను నీ భార్యని కాబట్టి ఆల్రెడీ ఒకరిని ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకుని తప్పు చేశానని నువ్వు ఫస్ట్లో బాధపడేవాడివి. అందుకనే ఇప్పుడు కూడా అలానే నన్ను బాధ పెట్టడానికి ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి అపార్థం చేసుకుని ధీరజ్ చెంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోగానే ఇక ఆవేశంతో రగిలిపోతున్న ప్రేమని ఎలాగైనా సరే ఆపాలి అని చెప్పేసి విశ్వక్ అలాగే రేవతి, శారద ముగ్గురు ప్రయత్నిస్తారు. ఎవరు ప్రయత్నించినా మాట వినిపించుకోవడానికి సిద్ధంగా ఉండదు. ఖచ్చితంగా ఈ పని ధీరజ్ చేసి ఉండడు. అంటే మీలో ఎవరైనా చేశారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ప్రేమ. మేమెందుకు చేస్తామే? మరి అలాంటప్పుడు వాడే గోరింటాకు పెట్టడానికి వచ్చానని ఒప్పుకున్నాడు. వాడు కాకపోతే ఇంకెవరు రాస్తారు నా చేతిలో కళ్యాణ్ అనే పేరుని అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ప్రేమ. అయితే ఏంటత్తయ్య ఇలా జరిగింది? వాళ్ళిద్దరూ దగ్గరవుతారు అనుకున్న ప్రతిసారి ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. చూద్దాం, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా మనవడు నా మనవరాల్ని తీసుకుని వెళతాడు అని ఆశ నాకైతే ఉంది అని చెప్పేసి శారదాంబ అంటూ ఉంటుంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత రేవతి పైకి టీ తీసుకుని వెళ్తుంది భద్రావతికి. ఈలోగానే భద్రావతి, సేనాపతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. భలే చేసావక్క అని చెప్పి సేనాపతి అంటూ ఉంటాడు. అవునరా, లేకపోతే మన ప్రేమ వాడి మీద ఇంకా ప్రేమని చూపిస్తూనే ఉంది. ఇంకా వాడితో కలిసి బ్రతకాలనే కోరుకుంటుంది. వాడితో కలిసి జీవించకూడదని, ఆ కుటుంబంలో ప్రేమ ఎట్టి పరిస్థితిలోని ఉండకూడదనే కదా
ప్రేమని ధీరజ్ని పూర్తిగా విడదీసి వాళ్ళ మధ్య అపార్థాలు వచ్చేలా చేసి ఇంత ప్రయత్నం చేస్తే ప్రేమ వెళ్ళిపోతాను అంటే నేనెలా ఒప్పుకుంటాను? అందుకే కదా వాడొచ్చి గోరింటాకు పెట్టడం నేను చూశాను. అందుకని అదంతా చెరిపేసి కళ్యాణ్ అనే పేరుని కూడా నేనే రాశాను అని చెప్పేసి ఇక భద్రావతి చెప్తూ ఉంటుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది రేవతి. అంటే భద్రావతి వదిన కావాలని నా కూతురి కాపురాన్ని నాశనం చేస్తుంది. ఈ మనిషి కూతురు కాపురం నాశనమైపోతుందని ఆలోచించకుండా పగ ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు ప్రేమ పరిస్థితి కూడా అదే. ప్రేమ కూడా ధీరజ్ని చాలా అపార్థం చేసుకుని కోపంతో రగిలిపోతుంది. ప్రేమ కళ్ళు తెరిపించాలి అని చెప్పేసి ఆల్రెడీ వీడియో తీస్తుంది వాళ్ళ మాటలన్నీ కూడా. అలా వీడియో తీసిన రేవతి అయితే ఇక ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ప్రేమ దగ్గరికి వెళ్ళి కాఫీ తీసుకోమని చెప్పేసరికి నాకు కాఫీ వద్దు, ఏమీ వద్దు, ఇప్పుడు తాగాలని లేదు. ఏమైంది, ఎందుకు తాగాలని లేదు, కాఫీ తాగడానికి ఏమవుతుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది రేవతి. నువ్వు ఇక ఇంటికి వచ్చేసావు కదా, ఈ ఇంటి నుంచి నువ్వెలాగో ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. నీ మధ్య ఇంకా అపార్థాలు పెరిగిపోతాయి. నిన్ను ధీరజ్ని ఎవరూ కలవనివ్వర్లే. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవును, ధీరజ్ని నిన్ను విడదీయడానికి మీ అత్త మీ నాన్న పగడ్బందీగా ప్లాన్ చేసుకుని ఈరోజు మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచి నీలో ద్వేషాన్ని పెంచాడు. నువ్వు అసలు ధీరజ్ని నిజంగానే ప్రేమించావా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? ధీరజ్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. వాడే ప్రాణం అనుకున్నాను. ప్రాణం అనుకున్న వ్యక్తి విషయంలో అపార్థాలు చోటు చేసుకుంటే అర్థం చేసుకుని ముందడుగు వేయడం మానేసి ఆ మనిషిని వదిలేసుకుని ఇంటికి వస్తావా? ఈ ఇంట్లో ఆ కుటుంబానికి శత్రువులే తప్ప శ్రేయోభిలాషులు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా ఈ ఇల్లు ఆ ఇంట్లో వాళ్ళ సంతోషాన్ని కోరుకుందా? నిన్ను ఆ ఇంటి నుంచి తీసుకొచ్చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో ఎప్పుడు నువ్వు గమనించలేదా అని చెప్పేసి అడుగుతూ ఉండగా అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మ? ధీరజ్ నా చేతి మీద కళ్యాణ్ రాశాడు, అందుకే వాడిని కొట్టాను. ఆ తర్వాత నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. కానీ వాడు చేసింది తప్పే కదా? లేదు, నువ్వు ధీరజ్ని అపార్థం చేసుకున్నావు. నీ చేతి మీద కళ్యాణ్ రాసింది ధీరజ్ కాదు, మీ అత్త రాసింది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవును, ఇదిగో వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అంటూ సాక్ష్యాలతో సహా ఇక రేవతి అయితే ప్రేమ ముందు బయట పెట్టేస్తుంది. భద్రావతి ద్వేషం ప్రేమ ధీరజ్ని విడదీయాలని, ప్రేమ ధీరజ్ నుంచి విడిపోయి రావడం కోసం సేనాపతి భద్రావతి చేసిన కుట్ర, అలాగే గోరింటాకు పెట్టడానికి వచ్చిన ధీరజ్ వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సిచ్యువేషన్, ఇవన్నీ కూడా పూర్తిగా వీడియో చేసి కూతురు ప్రేమకి చూపించేస్తుంది. ఒక్కసారే ప్రేమ షాక్ అయిపోతుంది. ఏంటి, ఇంకా కూడా నమ్మకం కుదరడం లేదా? పుట్టింటి మీద ఉన్న ప్రేమ అత్తింటి మీద అలాగే భర్త మీద ఉండి ఉంటే ఈరోజు నువ్వు పుట్టింట్లో ఉండేదానివే కాదు. వాళ్ళని అర్థం చేసుకుని ఎప్పుడో ఆ ఇంటికి వెళ్ళిపోయేదానివి. కానీ నువ్వు కూడా మీ అత్త చేతుల్లో పెరిగిన ఆడపిల్లవు కదా. మీ అత్తకున్న అహంకారమే నీకు ఉంది. అందుకే నువ్వు నీ భర్తని అపార్థం చేసుకుని అంతగా నీ కోసం ఎదురు చూస్తున్న నీ భర్త ధీరజ్ని నువ్వు ఇక కనీసం కన్నెత్తి చూడకపోగా అపార్థం చేసుకుని దూరం చేసుకోవాలి అనుకుంటున్నావు. ధీరజ్ లాంటి వాడు నీ జీవితంలోంచి వెళ్ళిపోతే ఇక జీవితంలో ఎప్పటికీ అలాంటి వాడిని నువ్వు సంపాదించుకోలేవు. తను నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ మీద విరక్తి కలిగే పరిస్థితి నువ్వు తెచ్చుకుంటే ఆ తర్వాత జీవితంలో ఎవ్వరూ కూడా ఇక నీ జీవితాన్ని బాగు చేయలేరు. నువ్వు జీవితాంతం బాధపడినా ధీరజ్ తిరిగి రాడు. ధీరజ్ గురించి నీకు చాలా బాగా తెలుసు. ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. శత్రుత్వాన్ని కనుక చూపిస్తే ఇక వాళ్ళ వైపు కన్నెత్తి చూడడు. వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పడానికే ప్రయత్నిస్తాడు. కాబట్టి ప్రేమని కాపాడుకుంటావో శత్రుత్వాన్ని పెంచుకుని దూరం అయిపోతావో అది నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. మీ అత్త కుట్రకి నీ కాపురాన్ని బలి చేసుకుంటే నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరు అని చెప్పేసి ఆల్రెడీ అప్పటికే ప్రేమ చెంప పగలగొట్టి కాపురాన్ని నిలబెట్టుకో, ద్వేషాన్ని పెంచుకొని ప్రేమని దూరం చేసుకోకు అని చెప్పేసి గట్టిగానే బుద్ధి చెప్తుంది తల్లి అయిన రేవతి కూతురి కాపురాన్ని
చక్కదిద్దుకోవడం కోసం మేనత్త చేసిన కుట్ర తెలుసుకుని ఇప్పుడు ధీరజ్ ముందు తలెత్తుకుని నిలబడలేక ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది ప్రేమ అయితే. ప్రస్తుతానికి ప్రేమ అయితే ఆ ఇంట్లో వాళ్ళ కాపురాన్ని విడదీయడానికి జరిగిన కుట్ర, గోరింటాకు విషయంలో జరిగిన అన్యాయం అయితే తెలుసుకుంటుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో అయితే జరగబోతుంది. నిజం తెలుసుకున్న ప్రేమ ఏం చేయబోతుంది అన్నది రాబోయే కథలో చూద్దాం. ప్రేమ అలాగే ధీరజ్ కలవాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి.